హనుమకొండవాసి నిరంజన్ పవన్ కళ్యాణ్ అభిమాని గుర్తున్నాడు కదా. ఒక జన్యుపరమైన వ్యాధితో అతను బాధపడుతున్నాడు. నిన్న రాత్రి హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. ఇటీవల నిరంజన్ ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి నిరంజన్ మృతి చెందాడు. హన్మకొండలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన రాము మానస దంపతుల కుమారుడు నిరంజన్ జన్యుపరమైన నరాల వ్యాధితో మంచానికి పరిమితమయ్యాడు. నిరంజన్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఏదో ఒక రోజు తన అభిమాన హీరోని కలవాలి అనేది అతడి ఆశ. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కి ఈ విషయాన్ని చేరవేశారు. గత నెల హనుమకొండ వెళ్లి నిరంజన్ ను కలిశారు పవన్ కళ్యాణ్. అదే అన్నావా? నాకు అర్థం కదా. పూడులు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించిన చెప్పు. పంపించిన నిరంజన్ కుటుంబంతో సుమారు 40 నిమిషాలు గడిపారు పవన్ కళ్యాణ్. అచ్చం టెడ్డీబేర్ లాగా ఉండే ఒక కుక్క పిల్ల అంటే తనకెంతో ఇష్టమని, అది కావాలని నిరంజన్ పవన్ కళ్యాణ్ ను కోరాడు. బాలుడి ముద్దుల కోరికను విన్న వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ ఆ పెట్ డాగ్ ను ఆ రోజే అతనికి గిఫ్ట్ గా అందించారు. అలాగే ఆ కుటుంబానికి కూడా అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు. నిరంజన్ ను కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ ఆత్మీయంగా హత్తుకొని ధైర్యం చెప్పారు. సెల్ఫీ తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. అలాగే OG 2 తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్ అని అందరం కలిసి సినిమా చూద్దామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నటనను, డైలాగ్స్ ని అనుసరిస్తూ నిరంజన్ చేసిన వీడియోలను చూసి ఆనందించారు పవన్ కళ్యాణ్. అనంతరం డైరీలో ప్రియమైన నిరంజన్ కు ప్రేమతో, ఆ దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ అని సంతకం రాసిన ఒక చిన్న బుక్కును కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. పూడులు నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కదా. పూడులు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించిన చెప్పు. పంపించిన కుక్క పిల్ల కావాలా? కుక్క పిల్ల కావాలా? ఈ జ్ఞాపకాలు జరిగి రోజులైనా గడవక ముందే నిరంజన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ఆ కుటుంబ సభ్యులను, పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రతినిధి పెద్దీష్ తో మాట్లాడదాం. పెద్దీష్, పవన్ కళ్యాణ్ పరామర్శించారు, బండ్ల గణేష్ పరామర్శించారు. ఆ బాలుడిని చాలా నవ్వుతూ కనిపించాడు. ఆ బాలుడు ఇంకా కొన్ని సంవత్సరాలైనా బతుకుతాడు అని ఆశపడ్డారు. అంటే ఏం జరిగింది? ఎలాంటి చికిత్స అందించారు బాలుడికి? ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు? అత్యంత విషాదకరమైన సంఘటన ఇది. పవన్ కళ్యాణ్ స్పర్శ, పవన్ కళ్యాణ్ రాక, పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా చూడడం, ఆ బాలుడికి ఆయుష్ పెరుగుతుందని అంతా భావించారు. పవన్ కళ్యాణ్ స్పర్శ తాకితే అత్యంత జన్యుపరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి నిరంజన్ను అతని చివరి కోరిక ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా కలవాలి. పవన్ కళ్యాణ్ అతని చేయి తాకితే ఆ స్పర్శతో కనీసం ఇంకొక 2 ఏళ్ళైనా ఆయన తన ఆయుష్ పెరుగుతుందని భావించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కు నిరంజన్ వ్యాధి విషయం తెలిసిన వెంటనే అతని అభిమానులు, సామాజికవేత్తల ద్వారా పవన్ కళ్యాణ్కు విషయం తెలిసిన వెంటనే ఆయన నేరుగా ఇక్కడే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ ఇంటికే వచ్చారు. వచ్చి ఆ బాలుడిని పరామర్శించారు. దాదాపు 40 నిమిషాల పాటు బాలుడి తల్లిదండ్రులతో పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడి ఆ బాలుడు చెప్పినటువంటి కొన్ని డైలాగ్స్ కూడా విన్నారు పవన్ కళ్యాణ్. అతని కోరిక అక్కడ కనిపిస్తుంది. ఆ పెట్ డాగ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ను ఈ బాలుడు నిరంజన్ తనకు పూడిల్ డాగ్ అంటే ఇష్టం, పూడిల్ డాగ్ కావాలని చెప్పి
కోరిక కోరిన నేపథ్యంలో ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసి జన సైనికులకు చెప్పిన వెంటనే కొద్ది గంటల వ్యవధిలోనే ఆ పూడిల్ డాగ్ ఇప్పుడు ఏదైతే బాలుడి వద్ద బాలుడి సిస్టర్ పట్టుకుని ఉంది ఆ పూడిల్ డాగ్ను ఇమీడియట్గా తీసుకొచ్చి ఆ బాలుడి కోరిక తీర్చారు. బాలుడు చివరిసారిగా చెప్పినటువంటి కొన్ని డైలాగ్స్ ఇప్పుడు అతని తల్లిదండ్రులు కూడా గుర్తు చేసుకుంటూ బోర్న విలపిస్తున్నారు. ఆ తల్లి ఇప్పటికీ అంటే పూర్తిగా డిప్రెషన్లోకి అతను కొడుకు చనిపోయాడన్న వార్తను కూడా తల్లి మానస జీర్ణించుకోలేకపోతుంది. తండ్రి ఉన్నారు. చెప్పండి అసలు ఏం జరిగింది, ఎప్పుడు హాస్పిటల్ తీసుకుపోయారు, ఎప్పుడు చనిపోయారు? బాబుని మొన్న తీసుకుపోయినాం సార్. తీసుకుపోయాక ఆయాసం వచ్చింది, హార్ట్ బీట్ ఆగిపోయింది అని చెప్తే తీసుకుపోయినాం. మొత్తం పాయిజన్ అయిపోయిందని చెప్పారు. బాడీలో అంత బాగానే ఉంది కానీ బాడీలో మొత్తం పాయిజన్ అయిపోయింది. బాబు కష్టమే అంటే గట్లెట్లుంటుంది సార్ అని చెప్పి మేము మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే వేరే హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు, బాగానే ఉంది. నిన్నటికి నిన్న ఏమైందేమో తెలియదు కానీ ఆయాసం పెరిగిపోయి మొత్తం బాబు అంత ఇది అయిపోయిండు. వితిన్ 5 minutesలో మొత్తం క్లోజ్. బాబు నా వల్ల ఇక మొత్తం ఏ కత్తిపెట్టి కోసిన చరణం లేకుండా ఉన్నాడు, చూస్తాడు అంతే మనిషి, అట్లా అయిపోయింది సార్. చివరిసారిగా ఏం మాట్లాడారు మళ్ళీ ఆ టైంలో? మళ్ళీ పవన్ కళ్యాణ్ అట్లాంటి ఏమన్నా మళ్ళీ మాట్లాడారు? సార్ పేరు ఎత్తాడు, సార్ని అడిగాడు, వాళ్ళ ప్రిన్సిపాల్ సారు రమేష్ గారిని అడిగాడు, వాళ్ళ చెల్లెని పిలిచిండు. లాస్ట్ సార్ ఇచ్చిన కుక్కను రాక్సీ అని పిలిచిండు. కథ ఆయనకి ఇష్టమైన వాళ్ళు అని పిలిచిండు. కానీ ఆ పవన్ కళ్యాణ్ సార్ దేవుడు అంటే దేవుడు నిజంగా ఆయనే. ఎందువల్ల అంటే వాని బాధ చూసి వాని బాధ ఇన్ని సంవత్సరాంచాలు బాధపడతాడని సార్ వచ్చి ఈ బాధ నువ్వు పడకురా నాయన చాలరా అని దేవుడు చేయబెట్టి దీవించిపోయింది సార్. వాని బాధ తీర్చిపోయింది సార్. కానీ పవన్ కళ్యాణ్ వాస్తవంగా నేను ఇప్పుడు చెప్పాడనే దేవుడు అంటే దేవుడు, ఆయన మా కొడుకు బాధ తీర్చిపోయింది సార్. సో పవన్ కళ్యాణ్ ఒక దేవుని రూపంలో వచ్చి తన కొడుకు ఆయుష్ పెంచే ప్రయత్నాలు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పి ఆ తండ్రి తల్లడిల్లిపోతున్నాడు. రాము తల్లి అయితే పూర్తిగా స్పృహ తప్పి నిన్నటి నుంచి కూడా తన కొడుకు లేడు అనే వార్తను కూడా జీర్ణించుకోలేకపోతుంది. అమ్మ, బాలుడు చివరిసారిగా ఏం చెప్పారు, ఎట్లా అవస్థపడ్డాడు లాస్ట్ టైం? ఏం జరిగిందమ్మా అసలు లాస్ట్ టైం? ఐసీలో పడుకున్నాడు ఇప్పుడు. ఐసీలో. సో ఇది ఆ తల్లి ఇంకా డిప్రెషన్లో ఉంది, ఇంకా తన కొడుకు పడుకొనే ఉన్నాడని చెప్తుంది. అంటే అతను చనిపోయాడన్న వార్తను కూడా ఆ తల్లి జీర్ణించుకోలేకపోతుంది. జనసేన కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కు వీడియో కాల్ ద్వారా కూడా తెలియపరిచే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్కు ఈ విషయం తెలియపరిచే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన మాలలో ఉన్నారు కాబట్టి ఏ విధంగా అంటే వీడియో కాల్ ద్వారా రెస్పాండ్ అవుతారా లేదా అనే దానిపైన కూడా ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. సో ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. ఇక్కడికి పెద్ద సంఖ్యలో జన సైనికులు కూడా చేరుకుంటున్నారు. సో నిరంజన్ మరణ వార్తను ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిన తర్వాత అతనికి కనీసం 2 ఏళ్ళైనా ఆయుష్ పెరుగుతుందని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిన 21 రోజుల వ్యవధిలోనే ఆ బాలుడు కన్ను మూశాడు. ఈ నేపథ్యంలోనే చాలామంది ఇక్కడికి చేరుకొని ఆ కుటుంబానికి సంతాపం తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నారు. స్టూడియో రైట్ పెద్దీష్.